ఈ కథ ఒక వెబ్ సిరీస్ స్టోరీ. మనకి చెవులైన అబద్ధాన్ని వింటాయేమో కానీ కళ్ళు మాత్రం ఎప్పుడూ నిజాన్నే చూస్తాయి అని ఒక టీచర్ చెప్పిన మాటలో ఒక చిన్న పిల్లవాడిని కళ్ళ డాక్టర్ అవ్వాలనుకునేలా చేస్తాయి. అలాగే అతను పెరిగే కొద్దీ అతనితో పాటు ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా అతనితో పాటు పెరుగుతూ వస్తుంది. దాంతో అతను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే అతని క్యూరియాసిటీతో ఒక స్పెక్స్ ని డెవలప్ చేస్తాడు. ఒక వ్యక్తి కళ్ళలోకి ఒక లిక్విడ్ ని పంపించి అతని కళ్ళ నుంచి మరొక లిక్విడ్ ని తీసుకుని దాంతో ఆ స్పెట్స్ ని యూజ్ చేసి వాళ్ళ కళ్ళతో ఈ ప్రపంచాన్ని 4 నిమిషాల్లో చూడొచ్చు. అంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అదంతా ఆ స్పెట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ ప్రొఫెసర్ నీకున్న టాలెంట్ ని నీ పర్సనల్ యూజ్ కోసం ఇలా వాడుకోవడం తప్పు అని చెప్పి ఈ ప్రాజెక్టు ఎప్పటికీ సక్సెస్ కాదని ఆ స్పెక్స్ ని పగలగొట్టేస్తాడు. దాంతో అతను ఆ యూనివర్సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక ఐ క్లినిక్ ని స్టార్ట్ చేసి అక్కడికి వచ్చే వాళ్ళందరిపై ట్రై చేస్తూ ఆ స్పెట్స్ లో 8 నిమిషాల వరకు చూడగలిగేలా డెవలప్ చేస్తాడు. 24 గంటలు వాళ్ళు ఏం చూస్తారో ఆ స్పెక్స్ లో చూడాలనుకునేది అతని గోల్. అందుకోసం తన క్లినిక్ లో ఒక స్పెషల్ రూమ్ ని అరేంజ్ చేసుకుని దాంట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అతనే డాక్టర్ నయన్. మరోవైపు మాధవి, గౌరీ శంకర్ అనే కపుల్ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. మాధవి స్పెక్స్ పగిలిపోవడంతో నయన్ క్లినిక్ కి వస్తుంది. మాధవిని చూడగానే నయన్ అట్రాక్ట్ అయ్యి ఆమెను చూస్తూ ఉండిపోతాడు. ఇందులో మాధవి హస్బెండ్ గౌరీ శంకర్ వచ్చి కూర్చుంటాడు. అతను చూసి తండ్రి వయసులో ఉన్న అతను ఈమెకి హస్బెండా అంటూ ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత ఆమె కళ్ళను చెక్ చేస్తూ ఆమె కళ్ళ నుంచి కూడా ఆ శాంపుల్స్ ని తీసుకుంటాడు. ఎప్పుడు ఈమెను చూస్తూ ఉండాలంటే కావాల్సింది ఈమె కళ్ళు కాదు, ఆమె హస్బెండ్ కళ్ళు అని చెప్పి అతని కళ్ళను కూడా చెక్ చేస్తూ అతని కళ్ళ నుంచి కూడా శాంపుల్స్ ని తీసుకుంటాడు. తర్వాత డాక్టర్ నయన్ ఎప్పుడు మాధవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన హస్బెండ్ గౌరీ శంకర్ కళ్ళతో మాధవిని చూడడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అతను ఎప్పుడూ బయట ఉండడంతో రాత్రి 10 గంటల సమయంలో గౌరీ శంకర్ కళ్ళతో చూస్తే ఖచ్చితంగా మాధవిని చూడొచ్చు అనుకుంటాడు. అలా ఆ టైంలో గౌరీ శంకర్ కళ్ళతో చూసిన నయన్ వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడం చూసి అసూయతో చూడలేక స్పెక్స్ ని తీసి పక్కన పెట్టేస్తాడు. అలా ఎప్పుడు మాధవిని చూడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలానే ఒక రోజు రాత్రి మాధవి కళ్ళు ఏం చూస్తున్నాయో చూడాలనుకుంటాడు. ఆ టైంలో మాధవి తనని తాను అద్దంలో చూసుకుంటూ తన మొహం మొత్తం చున్నీతో కవర్ చేసుకుని తన హస్బెండ్ నిద్రపోతున్నాడని కన్ఫర్మ్ చేసుకుని అర్ధరాత్రి ఇంటి బయటకు వెళ్తుంది. దాంతో మాధవి ఎక్కడికి వెళ్తుందని టెన్షన్ అండ్ క్యూరియాసిటీతో నయన్ చూస్తూ ఉంటాడు. అలా వెళ్లిన మాధవి సీక్రెట్ గా మరో వ్యక్తిని కలుస్తుంది. కానీ అతను ఎవరో చూసే లోపలే 8 నిమిషాలు కంప్లీట్ అవడంతో ఆ స్పెక్స్ డిస్కనెక్ట్ అవుతాయి. కానీ డాక్టర్ నయన్ చాలా సార్లు మాధవి ఎవరిని కలుస్తుందో చూడడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ప్రతిసారి అతను ఎవరో మిస్ అవుతూనే ఉంటాడు. అలా ఒకరోజు గౌరీ శంకర్ కళ్ళతో చూస్తుండగా మాధవి సడన్ గా గౌరీ శంకర్ ను అతి దారుణంగా చంపేస్తుంది. అది చూసిన డాక్టర్ నయన్ కు ఏమీ అర్థం కాదు. ఖచ్చితంగా మాధవి తన లవర్తోనే కలిసి గౌరీ శంకర్ ని చంపేసింది అనుకుంటాడు. అసలు ఏమైందో తెలుసుకోవాలనుకుంటాడు. అందుకే మాధవి వెనకాల తిరుగుతూ మాధవిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మాధవి మాత్రం ఏమీ జరిగినట్టు ఉంటుంది. నయన్ కూడా డౌట్ వస్తుంది, నేను చూసిందంతా నిజమేనా అని. ఇంతలో గౌరీ శంకర్ ఫోన్ కి రెస్పాండ్ కాకపోయేసరికి తన పేరెంట్స్ మాధవి దగ్గరికి వస్తారు. మాధవి గౌరీ శంకర్ క్యాంపుకు వెళ్ళాడు, నా ఫోన్ కూడా ఆన్సర్ చేయడం లేదనడంతో వాళ్ళకి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తారు. అయితే డాక్టర్ నయన్ మాత్రం ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అలానే నయన్ ఇది మిస్సింగ్ కేసు కాదు, ఇదొక హత్య అని చెప్పి పోలీసులకి తెలియచేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయితే నయన్ మాధవి వెనకాల తిరగడం, ఇది హత్య అని చెప్పి పోలీసులకి తెలియచేయాలనుకోవడం, ఇవన్నీ మాధవిని కలుస్తున్న ఆ స్ట్రేంజర్ వ్యక్తికి తెలుస్తుంది. దాంతో డాక్టర్ నయన్ కి మత్తిచ్చి తన కారులోనే పడేసి ఇది ఫస్ట్ టైం కాబట్టి మత్తిచ్చి పడేసాం, ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను కూడా చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు. కానీ డాక్టర్ నయన్ వినకపోవడంతో తనపైన అటాక్ కూడా చేస్తారు. బట్ నయన్ మాత్రం ఎవరు చేస్తున్నారు, అతను ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. మాధవి లేని టైంలో తన ఇంట్లోకి వెళ్లి గౌరీ శంకర్ ని చంపడానికి వాడిన వెపన్ ని ఎతికి దాన్ని పోలీస్ స్టేషన్ కి పంపిస్తాడు. అలానే ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్న ఎస్ఐ జోబీలో తనకి తెలియకుండానే ఒక 20 రూపాయల నోటు పెడతాడు. అందులో మీరు ఎతుకుతున్నది మిస్సింగ్ కేసు కాదు, ఇదొక హత్య అని చెప్పి రాసుంటుంది. అది చూసిన ఎస్ఐకి కొందరేమో దీన్ని మిస్సింగ్ కేసుగా డైవర్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ మరొకరెవరో దీన్ని హత్యగా మనకు చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందని చెప్పి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్న ఎస్ఐ కూడా సీరియస్ గా తీసుకుంటాడు. గౌరీ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్లి మాధవి గురించి ఎంక్వైరీ చేస్తాడు.
చేస్తాడు. అలాగే అక్కడ మాధవి వేసిన పెయింటింగ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తారు. ఆ వెపన్ పై కూడా అలాంటి పెయింటింగ్ నే ఎస్ఐ చూసుంటాడు. దాంతో మాధవి పైన అనుమానం వస్తుంది. అలానే డాక్టర్ నయన్ గౌరీ శంకర్ పనిచేస్తున్న స్కూల్లో కూడా గౌరీ శంకర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఈ విషయం ఎస్ఐకి తెలుస్తుంది. నయన్ కారు ద్వారా గౌరీ శంకర్ గురించి డాక్టర్ నయన్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాడని తెలుసుకొని నయన్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పటికే మాధవిని కలుస్తున్న ఆ స్ట్రేంజర్ డాక్టర్ నయన్ మాధవి వెనకాల తిరుగుతున్న ఫోటోల్ని నయన్ కి పంపించుంటాడు. దాంతో నయన్ ఇదంతా తనపైకి వస్తుందని చెప్పి ఎస్కేప్ లో ఉంటాడు. అలానే గౌరీ శంకర్ చనిపోయిన తర్వాత రోజు నుంచి తన క్లినిక్ ని మూసేసుంటాడు. అలానే డాక్టర్ నయన్ క్లినిక్ లో కవిత అనే అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. కవితకి ఒక సిస్టర్ ఉంటుంది. ఆమెకు గౌరీ శంకరే ట్యూషన్ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ తెలుసుకున్న ఎస్ఐ ఇక్కడేదో మనకు తెలియని ఒక మిస్టరీ దాగుంది. ఎవరో గౌరీ శంకర్ ని చంపారు. ఆ డాక్టర్ ఏమో చంపింది ఎవరో మనకు చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి ఆ డాక్టర్ ఎక్కడున్నాడో తెలుసుకుంటే గానీ మనకేమైందో తెలియదని చెప్పి డాక్టర్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే మాధవి ఆ పర్సన్ కి కాల్ చేసి బాడీని తీసేయాల్సిన టైం వచ్చిందని చెప్పి మాధవి అతను కలిసి డాక్టర్ నయన్ క్లినిక్ కి బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉందని తెలుసుకుని ఆ డోర్ ద్వారా ఆ బాడీని క్లినిక్ లోకి తీసుకెళ్లి అక్కడుండే ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇంతలో అక్కడికి డాక్టర్ నయన్ వస్తాడు. దాంతో అక్కడే ఉన్న మాధవి ఆ పర్సన్ అక్కడే దాంకుంటారు. నయన్ మెడిసిన్ కోసం ఆ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి చూసి అందులో బాడీ ఉండడంతో షాక్ అవుతాడు. ఇంతలో సడన్ గా మాధవి పక్కనే ఉండే రాడ్ తీసుకుని డాక్టర్ ని కొట్టడంతో నయన్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి నయన్ కి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికి పక్కనే మాధవి అలాగే ఆ స్ట్రేంజర్ కూడా నిలబడి ఉంటారు. ఆ స్ట్రేంజర్ ఎవరో కాదు, డాక్టర్ నయన్ క్లినిక్ లో పనిచేసే కవిత. నయన్ కి ఇదంతా ఏమీ అర్థం కాదు. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. దాంతో మాధవి ఫస్ట్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయి, తర్వాత నీకేమైందో మొత్తం చెప్తాం, లేదంటే ముగ్గురు ఇరుక్కుంటాం అని చెప్పి చెప్పడంతో నయన్ ఆ పోలీసుల్ని పంపించడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ పోలీసులు మొత్తం చెక్ చేసుకుంటూ ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేస్తారు. కానీ అందులో బాడీ ఉండదు. పక్కనే ఒక లేడీ చేతి గాజు దొరుకుతుంది. అది చూసిన ఎస్ఐ అనుమానంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మాధవి కవిత వాళ్ళ దాంకున్న ప్లేస్ నుంచి బయటకు వస్తారు. అప్పుడే నయన్ పక్కనే ఉండే పొగని ఆ రూమ్ మొత్తం స్ప్రే చేస్తాడు. ఆ పొగలో నుంచి ఎస్ఐ బయటకు వచ్చి మాధవిని కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఏమైందని చెప్పి ఎంక్వైరీ చేస్తుంటాడు. అలానే నయన్ కూడా మరోవైపు కవిత వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్లి ఏమైందని చెప్పి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే ఏమైందో మనకు తెలుస్తుంది. గౌరీ శంకర్ మాధవికి ట్యూషన్ చెప్పడానికి వెళ్లేవాడు. ఒకరోజు మత్తు కలిపిన చాక్లెట్ ని బలవంతంగా మాధవికి తినిపించి తను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆమె పైన అఘాయిత్యం చేస్తాడు. ఇదంతా తెలుసుకున్న మాధవి వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరికి చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా మాధవికి ఇదంతా ఇష్టం లేదని చెప్తున్నా మాధవి ప్రెగ్నెంట్ అవడంతో అతనికిచ్చి పెళ్లి చేస్తుంది. కానీ మాధవికి పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుందని తను ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి గౌరీ శంకర్ తన ప్రెగ్నెన్సీని తీయించేసేవాడు. తానెప్పుడు ఇంతే అందంగా ఉండాలని తనకి పిల్లలు ఉండకూడదని చెప్పి ఆమెపై అత్యంత దారుణంగా ప్రవర్తించేవాడు. అయినా మాధవి ఇవన్నీ భరిస్తూనే ఉంటుంది. కానీ ఒకరోజు అవే చాక్లెట్ ని తన ప్యాంట్ పాకెట్ లో మళ్ళీ చూస్తుంది. దాంతో నాలాగే ఇంకెవరో పిల్లల్ని అన్యాయం చేస్తున్నాడని చెప్పి మాధవికి అర్థమవుతుంది. ఇంతలో గౌరీ శంకర్ ట్యూషన్ చెప్పడానికి వెళ్లే కవిత సిస్టర్ ట్యూషన్ అంటేనే భయపడుతూ ఉంటుంది. గౌరీ శంకర్ ట్యూషన్ చెప్పడానికి వెళ్లేసరికి తన చెయ్యి కట్ చేసుకుని పడిపోయి ఉంటుంది. దాంతో గౌరీ శంకర్ ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి తర్వాత తన సిస్టర్ కవితకి అప్పగిస్తాడు. అయితే అదే టైంలో మాధవి కూడా అక్కడే ఉంటుంది. మాధవి ఆ అమ్మాయిపై అన్ని టెస్టులు చేయించి ఆ విషయం కవితకి చెప్తుంది. చదువు అంటే ఎవరూ భయపడరు. మీ సిస్టర్ చదువు రాలేదనే చనిపోవాలనుకుందా? ఆ దుర్మార్గుడు చేసే పనుల వల్ల చనిపోవాలనుకుంది. నేను కూడా అలానే బలయ్యాను. మీ చెల్లెలు నేనే కాదు, ఆ దుర్మార్గుడి మొబైల్లో మనలాంటి వల్ల చాలా మంది వీడియోస్ ఉన్నాయి. అలాంటి బతకనీయకూడదు, చంపేద్దామని చెప్పి గౌరీ శంకర్ భార్య మాధవి చెప్తుంది. అలా మాధవి కవిత కలిసి గౌరీ శంకర్ ని హతమారుస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న డాక్టర్ నయన్ ఆ బాడీని ఎవరికీ కనిపించకుండా పక్కనే ఉండే బావిలో పడేస్తాడు. దాంతో ఎస్ఐకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఆ బాడీ కూడా కనిపించలేదు. కాబట్టి ఆ కేసుని మిస్సింగ్ కేసుగానే ఉంచుతూ ఎటువంటి ఎవిడెన్స్ లేవని చెప్పి వాళ్ళని వదిలేస్తాడు. అలాగే డాక్టర్ నయన్ కూడా తన దగ్గర ఉండే స్పెక్ట్స్ ని తను చేస్తున్న రీసెర్చ్ ని తగలపెట్టేస్తాడు. దాంతో ఆ వెబ్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ నేమ్ ఏంటో తెలుసుంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.